ఒంట్లో షుగర్ జబ్బు ఉందని తెలియగానే మనలో చాలా మంది పథ్యాల బాట పడుతూ ఉంటారు. అన్నాన్ని పూర్తిగా మానేస్తూ ఉంటారు. ఒట్టి చపాతీలు, రాగి సంగటి తినటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. షుగర్ ఉన్నప్పుడు అన్నం తినకూడదని, అన్నం తింటే గ్లూకోజు అమాంతం పెరిగిపోతుందని గట్టిగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? షుగర్ జబ్బు ఉన్నప్పుడు నిజంగానే అన్నం మానేయాలా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. వైట్ రైస్ ఈజ్ ఏ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. తినగానే జీర్ణం అయిపోయి ఈజీగా షుగర్ స్పైక్ కాజ్ చేసే ఫుడ్ కాబట్టి యూజువల్గా మేము అంటే మీరు కనుక మైల్డ్ డయాబెటిక్ అనుకోండి, అప్పుడప్పుడు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ వైట్ రైస్ బేస్డ్ ఫుడ్ కానీ వైట్ రైస్ కానీ అయితే ఖచ్చితంగా మీకు తినగానే షుగర్ స్పైక్ అయితే అవుతుంది. మీరు ఇడ్లీ తిన్నా కూడా బియ్యపిండి నుంచే మనం చేస్తాం కాబట్టి ఇడ్లీ తిన్నా మీకు గంటన్నరలో మీకు ఆకలేస్తుంది. అదే మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ 2 తిన్నారనుకోండి, మీకు 3 గంటల వరకు ఆకలి వేయదు. ఎందుకు అంటే జీర్ణం చేసుకోవడానికి మన ఇంటెస్టైన్స్కి కొంచెం టైం పడుతుంది. ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి కొంచెం ఎక్కువ. కాబట్టి ఈ సింపుల్ కార్బ్స్ని మనం అవాయిడ్ చేయాలి. కుదిరితే మీరు వైట్ రైస్, మీరు కనుక షుగర్ కంట్రోల్ బాగాలేదు అనుకున్నప్పుడు ఈ హై గ్లైసెమిక్ ఫుడ్స్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ లైక్ వైట్ రైస్, ఇడ్లీ, మైదా, దెన్ దోశ కూడా మీరు కనుక ఇఫ్ యూ మేక్ ఫ్రమ్ వైట్ రైస్, ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తేనే మంచిది. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్, ఇన్ఫ్యాక్ట్ లో జిఐ రైస్ అని కూడా మనం మార్కెట్లో చూస్తూ ఉంటాము. ఇన్ఫ్యాక్ట్ రైస్ విషయంలో అయితే వాట్ వీ రికమెండ్ ఈజ్ అన్పాలిష్డ్, అంటే బ్రౌన్ రైస్. ఇది బెటర్. ఎందుకు అంటే తినగానే జీర్ణం అవ్వకుండా ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం ఎక్కువ ఉండేలాంటి ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. అంటే ఒకవైపు ఫైబర్ ఎక్కువ ఉండాలి, ఇంకోవైపు కాంప్లెక్స్ కార్బ్స్ ఎక్కువ ఉండాలి. మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ, ఫర్ ఎగ్జాంపుల్ జోవార్, సోర్గం, బాజ్రా, ఇవన్నీ కూడా వీటితో పాటు ఇలాంటి రైస్ కానీ ఇలాంటి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మీకు తినగానే వచ్చే స్పైక్, దాని పోస్ట్ ప్రాండియల్ స్పైక్ అంటాం, అవి మనం తగ్గించుకోవచ్చు, బ్లంట్ చేయొచ్చు. యూజువల్గా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకుంటే మీకు ఒక స్పైక్ వస్తుంది, అంటే అది ఇట్ కెన్ రీచ్ 250 ఆల్సో. అంటే తినగానే 250, 270 షుగర్ వెళ్తే మాత్రం అది ఖచ్చితంగా ప్రాబ్లమే. కాబట్టి తిన్న వెంటనే మీకు స్పైక్ అవ్వని ఫుడ్స్ని మీరు ఎంకరేజ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ CGM, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ లాంటిది ఒక చిన్న స్టిక్కర్ వస్తుంది. మనం అది పెట్టుకోగానే మీరు తిన్న ఫుడ్స్తో దేంతో స్పైక్ అవుతుంది, దేంతో అవ్వట్లేదు అనేది మీరు తెలుసుకోవచ్చు. అది రియల్ టైం ఒక 2 వీక్స్ ఒక స్టిక్కర్ లాగా ఉంటుంది. అండ్ ఫోన్కి లింక్ కూడా చేసుకోవచ్చు. మీరు తిన్న ఫుడ్తో ఎంత పెరుగుతుంది అనేది మీకు ఇమీడియట్గా తెలిసిపోతుంది. కాబట్టి ఆ CGM కూడా మీకు హెల్ప్ చేస్తుంది. బట్ ఓవరాల్గా గ్లైసెమిక్ ఇండెక్స్ వైజ్ లోవర్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఖచ్చితంగా బెటర్. ఎందుకంటే వీటితో మీకు స్పైక్స్ రావు కాబట్టి మీకు తద్వారా HbA1c కాంట్రిబ్యూషన్, పోస్ట్ ప్రాండియల్ నుంచి కాంట్రిబ్యూషన్ తగ్గుతుంది. కాబట్టి మీ HbA1c కూడా ఖచ్చితంగా 6.5 రేంజ్కి మీరు తీసుకురాగలుగుతారు.